ఒక్కరు నా నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ వచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం. మనం ఈరోజు చూస్తే ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని సమావేశంలో ప్లాస్టిక్ నిషేధం కోసం అనేకమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి విధానాన్ని తెలియజేయడం కోసం మనం ఈరోజు మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ ఉన్నాం. ఒక గ్రామ స్థాయిలోనే ఈ విధంగా చర్చించుకుంటూ ఉంటే మరి దేశ ప్రధానమంత్రి వర్యులైనటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా తీర్చిదిద్దడానికి ఎంత కృషి చేస్తున్నారో ఇది అర్థమవుతుంది. ఎవరైనా పుట్టినరోజు చేసుకున్నప్పుడు ఒక కేక్ కట్ చేయడం, లేకపోతే వారి యొక్క పుట్టినరోజు ఫ్లెక్స్లు వేయడం, బ్యానర్లు వేయడం, వారి యొక్క ఫాలోవర్స్ ఎంత ఉన్నారో అవన్నీ చూపించుకోవడం జరుగుతుంది. కానీ దేశ ప్రధానమంత్రి వర్యులైనటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు నెల 15 నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు సేవా పక్షోత్సవాల పేరుతో ఈ యొక్క పుట్టినరోజుని ప్రజల మమేకమై ప్రజలను చైతన్యవంతంగా తీర్చిదిద్దే విధంగా చేసుకోవడం అనేది చాలా శుభ పరిణామం. ఏ ప్రధానమంత్రి కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేసి ఉండరు అనే సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి పండిత్ దీన్ దయాళ్ శర్మ ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయ, వారి యొక్క జయంతి రోజు నాడు వారి యొక్క జయంతిని స్ఫూర్తిగా తీసుకుని మనమందరూ కూడా ముందుకు నడవాలి అనేటువంటి ఆలోచనతో స్వచ్ఛ దివాస్ అనేటువంటి కార్యక్రమాన్ని పక్షోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసి ముందుకు సాగుతున్నటువంటి తీరు. మరింతగా సోదరి అన్నారు, ప్రభుత్వాలు ఈ ప్లాస్టిక్ నిషేధం చేస్తే బాగుండు, ఫ్యాక్టరీలు నిషేధం చేస్తే బాగుండని. దానికి మా సోదరులైన దత్తాత్రేయ గారు స్పందిస్తూ ప్రత్యామ్నాయం వచ్చిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడితే బాగుంటుంది, వారికి ఒక ఆలోచన ఉంటుంది, ఒక్కొక్కటి ప్రక్షాళన చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి తీరు మళ్ళీ వారి దేశంలో అధికారం చేపట్టే విధంగా సాగింది అనేటువంటి ఆలోచన. అందుకనే ఈ రోజు ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే దేశ ప్రధానమంత్రి వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ వృక్షోత్సవాల సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఎంత అవుతే మనం గర్వకారణంగా ఫీల్ అవుతున్నామో, ప్రతి గ్రామంలో కూడా ఈ స్వచ్ఛత జరుగుతుందా లేదా, శుభ్రత జరుగుతుందా లేదా. నేను అనేక గ్రామాలు పర్యటన చేసినప్పుడు కార్మికులు అనేక ఇబ్బందులు చెప్పారు. మేము ఎక్కడైతే చెత్త వేయమంటామో ఆ చెత్త వేయమన్న చోట వేయకుండా ఈ డ్రైనేజీలో వేయడం, లేకపోతే కలవట్లో వేయడం, ఎక్కడైతే గోవులు అన్నీ ఎక్కువ తిరుగుతా అక్కడికి చెత్త వేయడం, ప్రజల నుండి మాకు సహకారం అందడం లేదనే విషయం తెలియజేశారు చాలా చోట్ల. ఇది వాస్తవం. ఇటువంటివి మనం పరిగణలో తీసుకుని ప్రజల్ని చైతన్యపరచాలి, అవగాహన కల్పించాలి, వారి అవగాహనతో ముందుకు సాగాలనేటువంటి ఒక నినాదం అయితే కార్మికులు కూడా చాలా చోట్ల నిరంతరం కూడా శ్రమించి అలసిపోవడం చేత కొన్ని చోట్ల 2 రోజులు 3 రోజులు కూడా చెత్త తీసేటువంటి విధానంలో నడుస్తున్నారు అనేటువంటి విషయం. ఏదైతే కార్మికులు ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నవారు సరిపోవట్లేదో వారిని పెంచే దిశగా కూడా ఆలోచిస్తే బాగుంటుంది అనేటువంటి సందర్భం. ఈరోజు ఎవరైతే మాతృమూర్తులు ఉన్నారో వారి యొక్క ఆరోగ్య పరిరక్షణ కోసం దేశ ప్రధానమంత్రి బాలింతలకు చూలింతలకు పౌష్టికాహారం అంగన్వాడీ ద్వారా అందిస్తున్నారా లేదా? అటువంటి పౌష్టికాహారాన్ని అందించడమే కాకుండా ఏదైతే డిసీజెస్ ఉన్నాయో, గర్భాశయం కానీ రొమ్ము క్యాన్సర్ కానీ, ఏదైతే మాతృమూర్తికి ఉండేటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిపైన సరైన అవగాహన లేక మొదటి స్టేజ్ లోనే వారికి ఉండేటువంటి ఈ డిసీజెస్ గుర్తించలేక వారు సెకండ్ స్టేజ్కి వచ్చినప్పుడు, థర్డ్ స్టేజ్కి వచ్చినప్పుడు హాస్పిటల్ డాక్టర్ గారిని సంప్రదించడం, తద్వారా వ్యాధి ముదిరిపోవడం, ఆ తర్వాత పరిష్కారం కోసం ఆలోచిస్తే తక్కువగా రికవర్ అవడం కూడా జరుగుతుంది. దీనిపైన అవగాహన కల్పించాలని ఒక సదుద్దేశం చేత ఈ పక్షోత్సవాలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి కూడా అందరినీ కలుపుకొని ప్రజాప్రతినిధులందరూ కూడా చైతన్యపరిచి ప్రజలందరూ తీసుకొచ్చి మాతృమూర్తి యొక్క ఆరోగ్యవంత జీవనం కోసం స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్, ఎవరైతే మాతృమూర్తి ఆరోగ్యంగా ఉంటుందో, కుటుంబంలో స్త్రీమూర్తి ఆరోగ్యంగా ఉంటుందో,
అటువంటి మాతృమూర్తి ద్వారానే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది అనేటువంటి నినాదంతో దేశ ప్రధానమంత్రి వర్యులైనటువంటి నరేంద్ర మోడీ గారు ఈ పిలుపునిస్తే ఇటువంటి పిలుపుకు మేము కూడా సహకరిస్తాం, ఇది కూటమి సభ్యులుగా ముందుకు తీసుకెళ్తాం అని చెప్పి ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి సభ్యులందరికీ పిలుపునిచ్చి ఇది అధికారికంగా చేపట్టమని మరి అందరికీ ఆదేశాలు ఇచ్చి మనం ఇక్కడ ఉన్నటువంటి సిహెచ్సి కావచ్చు, పిహెచ్సి కావచ్చు, ఈ పరిధిలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయమని ఇప్పుడే మార్నింగే మనం ఎంపీటీఓ గారు కావచ్చు, మీరందరూ కూడా మన జడ్పీటీసీ గారు కావచ్చు, మీరందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపునివ్వడం, మరి పిలుపుతో పాటు డిప్యూటీ సీఎం గారు అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ స్వచ్ఛతా కార్యక్రమాలని వారోత్సవాలని మోడీ గారి యొక్క పుట్టినరోజు వేడుకల్ని విజయవంతం చేయడానికి ఈ యొక్క సభ్యులందరూ కలవాలి, నాయకులందరూ కలవాలి, ప్రజలు చైతన్యపరచాలి, వారందరికీ అవగాహన కల్పించాలి. ఏదైతే మొదటి స్టేజ్ లో ఉందో వారికి అవగాహన లోపం చేత ఇబ్బంది పడుతున్నారు కనుక అటువంటి వారికి ఎక్కడో ఉన్నటువంటి కాకినాడ కానీ, లేకపోతే తాళరేవు కానీ, పిహెచ్సి సెంటర్ కానీ, జనరల్ హాస్పిటల్ కానీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డాక్టర్ని సంప్రదించి అక్కడ ఉన్నటువంటి వ్యాధి ఏ స్థాయిలో ఉందని గుర్తించి ఏ టెస్టులు అయితే చేయాలో ఆ టెస్టులు చేయడానికి ఎంతో సమయం పడుతుంది. ఇక్కడ కాకినాడ వెళ్ళిన 200 రూపాయలు ఖర్చు అవుతుంది. అక్కడ ట్రీట్మెంట్ ఫ్రీ అయినప్పుడు కూడా డాక్టర్ ఓపీ తీసుకున్న కొంత సమయం పడుతుంది. టెస్టులు చేయాలంటే మర్నాడు చేయొచ్చు, ఆ రోజు చేయొచ్చు, లేకపోతే మరి